నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో అన్నదాత అంటే దేశానికి ఆహార ఉత్పత్తులు అందించడమే కాదు, తమ కళా నైపుణ్యంతో స్వతంత్ర పోరాట యోధుల ఆకృతుల్లో కూడా పంటను పండించి చూపరులను ఆకర్షిస్తున్నాడు ఓ రైతు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ఉన్న అభిమానంతో తన పొలంలో జూట్ పంటను నేతాజీ చిత్రరూపంలో పండించాడు. గతంలో వరి నాట్లతో శ్రీ వెంకటేశ్వర శంకునామాల రూపాలతో పంట పండించి మంచి గుర్తింపు పొందాడు. తర్వాత సంవత్సరం గాంధీ రూపం, మరుసటి ఏడాది అమ్మవారి ఆకృతుల్లో పంట వేసి తమ కళా నైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఆ కళలను వీక్షించడానికి పొలంలోనే ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసి చూపరులకు చక్కటి సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటకు చెందిన పాపారావు అనే రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతటితో ఆగని పాపారావు తాము పండించిన పంటలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. తొలుత వివిధ రకాల వంగడాలను వేసి వ్యవసాయంలో కొత్త అనుభవాన్ని పంచాడు. వ్యవసాయంపై నేటి తరానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే క్రమంలో వివిధ ఆకృతుల్లో పంటను పండిస్తూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ ఆకృతులను చూడడానికి వచ్చిన వారు పంట వివరాలను అడిగి తెలుసుకుంటూ తాము కూడా సేద్యం చేయాలన్న ఆలోచన కల్పిస్తున్నాడు రైతు పాపారావు. నేటి తరం యువతకు పూర్తిగా వ్యవసాయంపై అవగాహన పోతుందని, అదేవిధంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి కనీస అవగాహన కల్పించడానికి తాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆకృతిలో జూట్ పంట పండించినట్లు తెలిపాడు. దేశం కోసం పోరాడిన నేతాజీ ఎక్కడ చనిపోయాడో స్పష్టత లేకపోవడం దారుణమని పాపారావు అభిప్రాయపడ్డాడు. నేతాజీ అస్థికలు జపాన్లోని రింకోజీలో ఉన్నాయని, అలాంటి మహనీయుల అస్థికలు మన దేశంలో ఉంటే దేశ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా యువత అలాంటి ఘటనలను నేరుగా తిలకించడం ద్వారా స్ఫూర్తిని పొందుతారని తెలిపాడు. మన దేశంపై ఉన్న మమకారంతో ఆనాడు పోరాడిన యోధుల చిత్రమాలికలను పంట రూపంలో చూపించాలని రైతు పాపారావు సంతోషం వ్యక్తం చేశాడు. అదేవిధంగా ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయాన్ని ఏ విధంగా పండించాలో నేటి యువతకు తెలపాలనే క్రమంలో ఇలాంటి ఆకృతుల ద్వారా పంటను పండిస్తున్నట్లు చెప్పాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను దేశానికి తీసుకొచ్చి ఆయన ఖ్యాతిని యువతకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాడు. నమస్తే అండి, నా పేరు వెర్రిబాపారావు. ప్రకృతి వ్యవసాయ రైతుని అత్తోట గ్రామం నుంచి. మేము గత 7 సంవత్సరాలుగా అత్తోట గ్రామంలో దేశవాళీ వరి విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేసే భాగంలో గత 3 సంవత్సరాల నుంచి మేము కొన్ని రకాల
ప్యాడీ ఆర్ట్స్ వేస్తున్నాము. అలానే దేశవాళీ విత్తనాల ప్రాముఖ్యత తెలపడం కోసం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పోయిన 2 సంవత్సరాల క్రితము మేము గోవిందనామాలు వేసాము, అంటే శంకు చక్ర నామాలు చేసాము. 2వ సంవత్సరం గాంధీజీ మహాత్ముడిది, అలానే చరక, అలానే దుర్గా అమ్మవారిది వేసాము. ఈ సంవత్సరం మళ్ళీ నేను కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా, అలానే సోషల్ మీడియాలో నేను కొన్ని కార్యక్రమాల్లో చూస్తుంది ఏంటంటే, మన స్వాతంత్ర సమరయోధులైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు జపాన్లోని రెంకోజీలో ఉన్నాయని తెలుసుకున్నాను. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ప్రభుత్వం దాకా దృష్టి వరకు తీసుకెళ్ళి దాన్ని ప్రచారం కల్పించి మన దేశభక్తిని చాటుకోవాలి. అట్లానే ఆ యొక్క జపాన్లో ఉన్న అస్థికల్ని తిరిగి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో పెట్టాలనే ఒక కోరికతో, మంచి కోరికతో మేము ఈరోజు మా పొలంలో శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఫోటో వచ్చేలాగా, అలానే ఒక నినాదం బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్ అని, అట్లానే రెంకోజీ టు రెడ్ ఫోర్ట్ అనే ఒక నినాదంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ విధానంలో జనువుని పండించి చేసిన కార్యక్రమం ఇది. చాలామందికి మొన్నటి వరకు నాకు కూడా తెలియదు, నేను మీడియాలో చూసేంతవరకు. అలానే మన భారతదేశంలో ఎంతోమందికి మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలు, వారి యొక్క పోరాట పటిమ తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే విదేశీ సంస్కృతిని పెంచుకుంటున్నాం. అలానే మన కోసం ఎంతో కష్టపడితే కానీ మనం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు, అంటే స్వేచ్ఛ, తర్వాత దీని యొక్క స్వాతంత్రం, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. వారి యొక్క త్యాగ ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. దీన్ని మనం గుర్తించి వారి యొక్క అస్థికల్ని మన ప్రభుత్వం కానీ మన ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మన మీడియా మిత్రులందరూ సహకరించి తిరిగి మన ప్రధానమంత్రి వరకు వెళ్ళేలాగా మేము ప్రయత్నం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లానే ఇది తిరిగి తీసుకురావటం వల్ల మన భారతదేశ గౌరవం కూడా ఇంకా పెరుగుతుంది ప్రపంచ దేశాల్లో. అలానే మన యువతలో కూడా మన స్వాతంత్ర సమరయోధుల యొక్క అస్థికలు చూసామనే ఒక సంతృప్తి కలుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరి ఆశీస్సులు, అలానే మీడియా యొక్క సహకారం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.